హాయ్ అండి. హోమ్ హార్వెస్ట్ ఛానల్‌కి స్వాగతం అండి. నేను లాస్ట్ వీక్ అందరికీ పంచడానికి పికిల్ పెట్టా అని చెప్పా కదండీ! ఇది వచ్చేసి అంతకుముందు పెట్టామండి. ఇది మా ఫ్రెండ్ నవిత గారిదనమాట. శంషాబాద్ దగ్గర ఉంటుంది తోట. ఇవన్నీ జలాలండి. ఈ ఇయర్ ఊరగాయ చాలా స్పెషల్ అండి. మేము మా చేత్తో చెట్టెక్కి మా బాబు కోసాడనమాట. ఫ్యామిలీ అందరం వెళ్ళి వాళ్ళ తోటలో ఇలా కోసుకున్నాము. అదే రోజు నైట్ వీటన్నిటిని బాగా వాటర్లో వేసి కడిగామండి, తుడిచి ఆరబెట్టామన్నమాట. మార్నింగ్ ముక్కలు కట్ చేసుకోవడానికి. ఇవి జలాలు కాయలు చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా ఊరగాయ బాగుంటుంది అనమాట. ఆ రోజు నైట్ వస్తున్న రోడ్ పచ్చడి చేసాం 2 కాయలతో. సూపర్ టేస్ట్ ఉంది. ఎప్పుడు తను పంపిస్తుంది అనమాట. ఈసారి మీరు రండి మనమే కోసుకుందాము అన్నదనమాట. మేమందరం వెళ్ళి కోసాము. మా బాబు నేను అందరం కోసామన్నమాట చెట్టు నుంచి. ఇవి వాళ్ళు గో ఆధారిత వ్యవసాయం అన్నమాట వాళ్ళది. ఈ విధంగా కెమికల్ లేకుండా పండిస్తారు. చెట్టుపై నుంచి కోసిన పండ్లైనా కొంచెం ఇలాగా లైట్గా దుమ్ము ఉందండి. కాయలన్నీ బాగా కడిగామన్నమాట. నెక్స్ట్ డే ఇలాగా కట్ చేసాము. ఇవి పెద్ద కాయలు అవ్వడం వల్ల ఎక్కువ ముక్కలే అయ్యాయి, కానీ మేము కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసామండి. ఒకరు కట్ చేస్తుంటే ఒకరు ముక్కల్ని జీడి తీస్తున్నామండి. ఇంకొకరు వచ్చేసి అంతా తుడుస్తున్నాం అనమాట. ప్రతి ముక్కని నీట్గా తుడుచుకొని ఆరబెట్టాలన్నమాట. తడి అనేది అస్సలు ఉండకూడదండి గిన్నెలకైనా ముక్కలకైనా. మేము నైటే ఆరబెట్టేసాం కాబట్టి తుడిచి మామిడికాయలకి తడి అనేది లేదనమాట. ఇంకా మార్నింగ్ ఇలాగంతా కట్ చేసుకున్నాము. ఈ మామిడికాయలు ఊరగాయ పెట్టడానికి ఫ్యామిలీ అంతా కూర్చొని చేస్తామండి. ఎందుకంటే ఎంతమంది ఉన్నా సరిపోరనమాట. తలా కొంతసేపు కొడతాము. ఎక్కువ అయితే మా హస్బెండే వీటిని కట్ చేశారనమాట. మేము చిన్న చిన్నగా ఉండేటివి అయితే కట్ చేసాము, నేను మా పాప మా బాబు. ఇవైతే పెద్దవి మా హస్బెండే చేశాడనమాట. ఇది కత్తి మాత్రం చాలా బాగుందండి. టకటకగా కట్ అయిపోయి చూడండి. ఇలాగ అన్నీ తుడిచేసి మళ్ళీ టబ్బులో వేసాము. ఈ టబ్బు మాత్రం మేము ఊరగాయ కోసం అలాగే పెడతామన్నమాట. ఇవి టోటల్ కాయలు వచ్చేసి 23 కేజీలు అయ్యాయండి. వీటిని ఆరిన తర్వాత ఆయిల్ వేసి తర్వాత పసుపు వేసుకోవాలి. 23 కిలోలకి 14 లీటర్ల ఆయిల్ అండి. 10 లీటర్లు ఉంటే పోసామన్నమాట. ఇంకొక 4 లీటర్లు మరీ పోసాము. అలాగే పసుపు వచ్చేసి 21 స్పూన్స్. కారం పొడి వచ్చేసి 3.5 కేజీలు అనమాట. ఆవపిండి వచ్చేసి 3 కిలోలు 150 గ్రాములు. అలాగే మెంతిపిండి వచ్చేసి 850 గ్రాములు. గార్లిక్ వచ్చేసి 850 అండి. ఇవి వాళ్ళ తినేదాన్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసి 2 కేజీల 100 గ్రాములు అండి. ఇది 23 కేజీలకి నేను చెప్తున్నా అనమాట. ఈ విధంగా ఆయిల్ వేసి బాగా కలపాలండి. ముక్కకి ఆయిల్ పసుపు బాగా పట్టాలన్నమాట. కొద్దిసేపు అయ్యాక ఇవన్నీ కలుపుకోవాలి మనము. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్క మెత్తబడదండి. మనకు 1 ఇయర్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మాది లాస్ట్ ఇయర్ది కూడా 2 ఇయర్స్ అయిండేది కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా అసలు పోదండి. వాసన అంతా సేమ్ మనకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫస్ట్లో పెడితే ఎట్లుంటుందో అట్లా. ఈ విధంగా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఆయిల్ ముక్కకు అంతా బాగా పట్టి పీల్చుకుంటుంది. వాటికి కావాల్సిన ఆవపిండి ఇవన్నీ కారం అండి. నేను ఎప్పుడు 3 మ్యాంగోసే వాడతాను. ఈసారి కొద్దిగా మెంతిపిండి ఆవపిండి మేము మిక్సీ పట్టాము. మిగిలినదంతా నేను 3 మ్యాంగోస్ నుంచే తెప్పించాను అనమాట. వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకున్నాము. పొట్టుతోనే వేసేస్తామండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కొన్ని ఎక్కువైనా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటాయి అన్నమాట. మనకు ఆయిల్లో అవి బాగా మక్కేసరికి ఊరగాయతో పాటు అవి కూడా తింటారు. చాలామంది పువ్వులు గుచ్చినట్లు కుచ్చుకొని వాటిలో నానబెట్టేసి తింటారనమాట. మేమైతే ఇలాగా పొడి పొడిగా వేసేసాము. ఎప్పుడు ఇలాగే వేస్తామేమో. వెల్లుల్లి అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక 1 అవర్ కూడా పట్టదండి మనకు. ముక్కలు కట్ చేసుకోవడమే, క్లీన్ చేసుకోవడమే టైం పడుతుంది, కానీ కలుపుకోవడం చాలా ఈజీ అనమాట. ఎప్పుడు మనం ఊరగాయ పెట్టినా మన చేతులు పొడిగా ఉండాలి. ఇండ్లు కూడా శుభ్రం చేసుకోవాలండి. అందరము తలస్నానాలు చేసి ఇల్లంతా నీట్గా శుద్ధి చేసుకున్న తర్వాతనే
మేము ఊరగాయ పెడతామన్నమాట. తర్వాత కూడా అది తీయాలన్నా కానీ తిది వారాలు చూసుకొని మేము అది ఓపెన్ చేస్తాము. ఎంత అవసరం ఉన్నా తినాలని ఉన్నా కానీ తీయమన్నమాట. శుక్రవారం మంగళవారం పూట అలాగా తీయము. ఊరగాయ అంటే లక్ష్మీదేవి అంటారనమాట. జాడీలలో వేసి జాగ్రత్తగా పక్కన పెట్టేస్తామన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు వాటన్నిటిని తగలము. ఇచ్చేటప్పుడు కూడా నేను శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య కాకోకుండా మిగిలిన రోజులలో ఇస్తానండి, ఎవరికైనా ఇవ్వాలనుకున్నా. మా ఊరగాయకి అయితే చాలామంది ఇష్టపడతారు. చాలా ఊర్లకు కూడా వెళ్తూ ఉంటాయి. చాలా బాగుందండి అంటుంటారనమాట. ఈ విధంగా అన్నీ వేసుకొని కలుపుకున్నామండి. 3 రోజులు కలపాలన్నమాట. మూడో రోజు మనము ఉప్పు చూసుకోవచ్చా అండి. 99% ఎప్పుడు తక్కువ పడదు. ఒకవేళ తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు వచ్చేసి ఎండలో ఎండబెట్టుకొని రాళ్ళుప్పు మిక్సీ పట్టుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ టాటా సాల్ట్ వేసాను అనమాట. అంతా వేసి బాగా కలుపుకున్నాము. ఈ 3 మ్యాంగోస్ కారం వచ్చేసి అసలు మనకు 2 ఇయర్స్ అయినా కానీ ఊరగాయ కారము కలర్ మారదండి, రెడ్గా అలాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటే అండి 3 కేజీస్ మ్యాంగోస్ అయితే 2 లీటర్ల పల్లీల ఆయిల్ అనమాట, 3 స్పూన్ల పసుపు, 500 గ్రాములు కారము, 450 గ్రాములు ఆవపిండి, 150 గ్రాములు మెంతిపిండి, 150 గ్రాములు వెల్లుల్లిపాయలు, 300 గ్రాములు సాల్ట్ అండి. ఈ విధంగా 3 కేజీలకి అనమాట ఈ మెజర్మెంటు. ఈ విధంగా మీకు ఎన్ని కిలోలు అయితే అంత ఇది మెజర్మెంట్స్ అన్నీ ఎక్కువ చేసుకుంటే పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీ. చాలామంది భయపడతారు కానీ ఊరగాయ ఎలా పెట్టాలి చెడిపోతుందని. ఈ విధంగా చేసుకుంటే నాకు టూ ఇయర్స్ అయినా అస్సలు చెక్కు చెదరదండి. నాకు యాక్చువల్గా ఉండదు, ఒకసారి మాత్రమే ఉందన్నమాట 2 ఇయర్స్ బ్యాక్. అది కూడా అందరికీ ఇచ్చేసాను అనమాట అప్పుడు. ఆ 2 ఇయర్స్ది కూడా అప్పుడు కలర్ అనేది చేంజ్ అనేది అవ్వలేదు. తర్వాత ఇంకా మా ఫ్రెండు మేము కోసుకున్న తర్వాత తను కోసుకోవాలని అలాగే పెట్టుకోయింది చెట్టుకి. అవి వచ్చేసి తను ఆ రోజు కోసుకోలేదు, అన్నీ మాగిపోయాయి అన్నమాట. మరి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, నీరజ ఊరగాయ పంపి అంటే మరి నేను తనకి పంపించాను. ఈ విధంగా ఈ ఇయర్ ఊరగాయ పెట్టేశామండి. ఇంకొక ఊరగాయ ముక్కలు చిన్నగా కోసి పెట్టామన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా అండి. అది కూడా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం అనమాట మేము అట్లా చిన్నగా ఒప్పులుగా తయారు చేసి పెట్టడము. ఎప్పుడు ఇలాగే పెడతాము, ముక్కలు పెద్దగా కట్ చేసి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఫైనలీ ఇలా ఉందండి ఊరగాయ. ఇలాగా మా పాపకైతే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఈ ఊరగాయ కలపడం అంటే. మేమేమో భయపడతాం కానీ తనైతే అస్సలు భయపడదు. కారం అవుతాయి చేతులు అంటే కూడా వినదనమాట. ఇంకా కొత్త ఊరగాయ పెడితే టేస్ట్ చూడాలి కదండి. వేడి అన్నంలోకి ఊరగాయ వేసుకొని తిన్నామన్నమాట. ఇది నెక్స్ట్ డే అండి మార్నింగు. మళ్ళీ ఒకసారి అంతా కలిపెట్టాము. ఎక్కువ క్వాంటిటీ కదా, మరి చేయితోనే మా పాప కలిపెట్టింది. నూనె ఊరగాయకి ఉండాలండి, ఉంటేనే బాగుంటుందన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగంతా ప్యాక్ చేసామన్నమాట. జాడీలకి ఇలాగా బాక్సులకి పెట్టేసాము. ఇది మా ఫ్రెండ్ తోటలో నేరేడు చెట్టు అండి. సీడ్లెస్ సీడు ఇంకొక రకం ఉందండి. బంచెస్ కాసాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఫామ్లో ఇవన్నీ కోసుకోవడము. పాతకాల పద్ధతిలో వస్తు మార్పిడి చేసుకుంటామండి. తను అమౌంట్ తీసుకోదు, నేనేమో ఫ్రీగా తీసుకోను. నేను టీ పౌడర్ ఇస్తాను, తను నాకు పనులు ఇస్తుంది.